ఈ పూట ధ్యానం కొరకు మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వాక్యము నుండి కొన్ని మాటలు చదువుకుందాం. పన్నెండేండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పులు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడిదని అనుకొని జనసమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. కనుక ఆమె శరీరములోని ఆ బాధ నివారణమైనదని గ్రహించుకొనెను. యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములను ముట్టినది ఎవరని అడుగగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుంటురా చూచున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి సంగతంతయు ఆయనతో చెప్పాను. పరిశుద్ధాత్మదేవుడు మనందరితోనూ మాట్లాడునుగాక. పరిశుద్ధాత్మదేవుడు మనందరితోనూ మాట్లాడునుగాక. చాలా ప్రాముఖ్యమైన సందేశం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించబోతున్నాడు. ఆమేనని చెప్పారా? చాలా శక్తివంతమైన సందేశం. చదువుబడిన లేఖన భాగాన్ని ధ్యానిస్తే 12 నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఎన్నేండ్ల నుండి చెప్పాలి? 12 ఏండ్ల నుండి. బైబిల్లో ప్రతి సంఖ్యకు ఒక అర్థం ఉంది. ప్రతి మాటకు ఒక ఆత్మీయత ఉంది. ఆత్మ నేత్రాలు కలిగిన వారు ఆ వాక్యముల నుండి దాన్ని చూడగలుగుతారు. 12 అనే సంఖ్య సంపూర్ణత లేదంటే పరిపూర్ణత. ఇక 12 అనే సంఖ్య తర్వాత ఇంకొక అంకెకు అంత బైబిల్లో ప్రాధాన్యత లేదు. ఏండ్ల నుండి రక్తస్రావము గల స్త్రీ, రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, దైవజనుడా, ఈ స్త్రీని గూర్చి చాలా పర్యాయాలు మీరు బోధించారు కదా.
అని మీరు అంటారా? అవును. జీవగ్రంథములో త్రవ్వుకునే కొలది తరగని సంపద దొరుకుతూ ఉంటుంది. త్రవ్విన కొలది లోతైన అనుభవాలు లేఖనాల్లో ప్రత్యక్షమవుతుంటాయి. ఆత్మీయత అనేది కూడా వెళుతున్నంత చేపు లోతే. నువ్వెంత లోతుకెళ్ళగలుగుతావో అంత లోతైన ఆత్మీయత ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే భక్తి లోతెంత అంటే నువ్వు ఈదలేనంత. అలాగే ఈ లేఖన భాగాలు ఎన్ని పర్యాయాలు మనం ధ్యానం చేసినా మరలా 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 అదే అధ్యాయాన్ని, అదే వచనాన్ని తవ్వుతూ ఉంటే ఏదో క్రొత్త సంపద ఆ లేఖనాల నుండి మనకి కనబడుతూ ఉంటుంది. ఈ పూట నేను పరిశుద్ధాత్మదేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఈ రక్తస్రావము రోగము కలిగిన ఒక స్త్రీని ప్రభు నా ముందుకు తీసుకొని వచ్చాడు. రక్తస్రావ రోగం. ఒకవేళ మీరు ఎవరు ఫీల్ అవ్వద్దు, ఇది వరకు మీరు చెప్పారుగా అదే ఉపదేశం చేస్తారా? నో. ఒక క్రొత్త సత్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఏ రోగం చెప్పండి? రక్తస్రావం. స్రావము అంటే ఏంటి? ఇప్పుడు శరీరములో నుండి సీము రక్తం కానీ లేదా ఋతుక్రమం కానీ బయటకు పోతుంది అంటే అర్థమేంటి? లోపల నుండి ఏదైనా బయటకు వెళ్ళిపోతుంది అంటే అర్థమేంటి? స్రావము. చనిపోయిన కణాలు, అవి తెల్ల రక్త కణాలు కావచ్చు, ఎర్ర రక్త కణాలు కావచ్చు, లోపల బాడీలో ఉన్న ఏదైనా కావచ్చు. మృతతుల్యమైనది ఏది కూడా లోపల ఉండదు. హలో, రక్తం నిర్వీర్యమైపోతే అది సీము రూపంలో బయటకు వచ్చేస్తుంది. స్రావం. లోపల చనిపోయిన కణజాలాల నుండి లోపల ఉన్న కణాలను, రక్త కణాలను, లేకపోతే ఇతర ఏదైనా కూడా మృతమైన వాటిని బయటకు తోసేస్తుంది. మలినమైన దాన్ని లోపల ఉంచుకోదండి మన బాడీ. అది ఉంటే ప్రమాదం. కనుక స్రావము అంటే చనిపోయిన మృతతుల్యమైన కణాలు. అవి ఒకప్పుడు బలాన్నిచ్చిన కణాలే, కానీ ఇప్పుడు అవి మృతతుల్యమైపోయాయి. మృతతుల్యమైన ఆ కణాలు చనిపోయినవి కనుక స్రావము రూపంలో బయటకు వచ్చేస్తున్నాయి. లోపల నుండి బయటకు వచ్చేస్తున్నాయి. లోపల నుండి బయటకు వచ్చే వాటిని చూడండి, అది ఏది కూడా మంచిది కాదు. మనం ఎక్కువగా తిన్నాము అనుకోండి, బయట నుండి కక్కేస్తాం. అరగలేదు అనుకోండి, మోషన్ రూపంలోనో వాంతి రూపంలోనో బయటకు వచ్చేస్తుంది. మీరు అర్థం చేసుకోవాలి. కడుపులో మలినమేది ఉండదు, శరీర అవయవంలో మలినం ఉండదు. నోటి ద్వారానో ఇతరితర నవరంధ్రాల్లో దేని రూపంలోనో అది బయటకు వచ్చేస్తుంది. అంటే అది నిరుపయోగమైనది, మృతతుల్యమైనది, చనిపోయినది, నిర్జీవమైనది. లోపల నుండి బయటకు వచ్చేస్తున్నాయి.
అయితే ఈమె కలిగి ఉన్న స్రావం ఏంటంటే రకరకాల స్రావాలను గూర్చి లేఖనాల్లో పొందుపరచబడి ఉంది. కానీ ఈమె గురించి రాయబడిన మాట ఏంటంటే అది రక్తస్రావం. చెప్పండి, రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ. ఈ రక్తస్రావం కలిగిన రోగమును గూర్చి లేఖనాల్లో ఒక మాట చెప్పబడింది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మనసు పెట్టి కాసేపు చదవండి. లేవియా కాండం 15వ అధ్యాయంలో ఈ రక్తస్రావము ఒక స్త్రీ అందు కనపడితే ఆ స్త్రీ ముట్టిన వస్తువు అపవిత్రమవుతుంది, కట్టుకున్న వస్త్రము అపవిత్రమవుతుంది, తాకిన వస్తువు అపవిత్రమవుతుంది. ముట్టిన వస్తువు అపవిత్రమవుతుంది. రక్తస్రావము గల స్త్రీ, ఆమెలో నుండి ఆ రక్తస్రావం బయటికి వెళ్ళిపోతున్నప్పుడు, లోపల నుండి మృతతుల్యమైన ఆ కణాలు బయటకు పోతున్నప్పుడు రక్తస్రావం అయితే ఆ రక్తస్రావం గల స్త్రీ కూర్చున్నది అపవిత్రమైంది, పండింది అపవిత్రమైంది, ముట్టింది అపవిత్రమైనది. ఆమెను తాకినవాడు కూడా అపవిత్రమైపోతాడు అని స్పష్టంగా లేవియా కాండం 15వ అధ్యాయం చెప్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈమెలో ఉన్న రక్తస్రావం ఆమె తాకిన దాన్ని అపవిత్రపరుస్తుంది. ఆమెను తాకిన వారు అపవిత్రపరచబడుతున్నారు. కూర్చున్నది అపవిత్రపరచబడుతుంది, పండినది అంటే టోటల్గా ఈ రక్తస్రావము గల స్త్రీ ముట్టినా, తాకినా, వెళ్ళినా, కూర్చున్నా, మాట్లాడినా అపవిత్రం. అంటే ఈ రోగం కలుగు చేసే ఫలితం ఏంటంటే అపవిత్రం. ఈ రోగం వచ్చిన వారు, రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ ముట్టిన వస్తువు అపవిత్రమైపోతుంది, ఆమెను తాకిన వ్యక్తి అపవిత్రమైపోతాడు, ఆమె పండుకున్న మంచం అపవిత్రమవుతుంది, ఆమె కూర్చున్న పీట అపవిత్రమవుతుంది. అంటే రక్తస్రావ రోగం అనేది తనను మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న పరిసరాలను అపవిత్రం చేయగలిగిన శక్తి కలిగింది. అర్థమైంది అన్నవాళ్ళు యేసయ్యకు స్తోత్రం చెప్పండి, చెప్పాలి. ఇప్పుడు ఈమె లోపల నుండి బయటకు వెళ్ళిపోతున్న ఆ రక్తస్రావం ఆమెను అపవిత్రపరిచింది. రక్తస్రావ రోగము ఆమెను అపవిత్రపరిచింది. ఆమెను అపవిత్రపరచడమే కాకుండా తానున్న పరిసరాలన్నిటిని కూడా అపవిత్రపరుస్తుంది. ఆమెను అపవిత్రపరిచింది, ఆమె చుట్టూ ఉన్న పరిసరాలను అపవిత్రపరిచింది. అంత భయంకరమైన రోగం ఈమె కలిగి ఉందండి. పిల్లలారా, నేను అడుగుతున్నా, నీ జీవితాన్ని అపవిత్రపరిచే రోగం నీలో ఏముంది? హలో, ఓ ఆత్మీయుడా, నా ప్రియ సహోదరి, నీ భక్తి జీవితానికి మలినం తెచ్చేది, నిన్ను అపవిత్రపరిచే రోగం నీలో ఏముంది? నీలో ఉన్న రోగం మాట తీరు కావచ్చు, నీ మాటల నుండి జారే స్రావం కావచ్చు, నీ రాతల్లో వచ్చే స్రావం కావచ్చు. నిన్ను అపవిత్రపరుస్తున్నది ఏదైనా గుర్తుంచుకో. నిన్ను అపవిత్రపరిచే రోగం, మాయిదార్ రోగం ఏదుందో, ఆ మాయిదార్ రోగం నిన్ను మాత్రమే కాకుండా నీ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల మీద ప్రభావం చూపుతుంది. నోట్ దిస్ పాయింట్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలకించాలి. నన్ను అపవిత్రపరిచే ఒక రోగం నాలో ఉందనుకోండి, అది పాపం కావచ్చు, వ్యభిచారం కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు. నేను ఒక కార్యం చేస్తున్నాను,
చెడిపోయిన కార్యం ఒకటి చేస్తున్నాను. నేను చేస్తున్న చెడిపోయిన కార్యం అది నన్ను అపవిత్రపరిచేదైతే, నేను సంపాదిస్తున్న సంపాదన నన్ను అపవిత్రపరిచేదైతే, నేను రాస్తున్న రాతలు నన్ను అపవిత్రపరిచేవైతే, నేను వాడుతున్న ఫోన్ నన్ను అపవిత్రపరిచేదైతే, నేను వెళ్తున్న మార్గం నన్ను అపవిత్రపరిచేదైతే, ఒకటి గుర్తుంచుకో, నిన్ను అపవిత్రపరిచే ఏ వ్యాధైనా, అది బూతుల వ్యాధైనా, అబద్ధాల వ్యాధైనా, వ్యభిచారపు వ్యాధైనా, అది ఏ వ్యాధైనా, నిన్ను అపవిత్రపరిచే వ్యాధి నీతోనే అంతం కాదు, నీ చుట్టూ ఉన్న వారిని కూడా ఆ ప్రభావం ఉంటుంది. నువ్వు తాకే వస్తువుల మీద ప్రభావం ఉంటుంది, నీతో మాట్లాడే వ్యక్తుల మీద ప్రభావం ఉంటుంది, నువ్వు వెళ్ళే చోట ప్రభావం ఉంటుంది, నువ్వు కూర్చునే చోట ప్రభావం ఉంటుంది, నువ్వు పండుకునే చోట ప్రభావం ఉంటుంది. నిన్ను అపవిత్రపరిచే రోగం, ఆ మాయిదారు రోగం ఏదో నువ్వు గ్రహించలేకపోతే, నిన్ను అపవిత్రతకు గురి చేసే ఆ మాయిదారు రోగం ఏంటో నువ్వు గ్రహించుకోపోతే, నువ్వు పండుకొని లేచెళ్ళిపోయిన మంచం మీద నీ పిల్లలు పండుకుంటారు. ఆ అపవిత్రత వారిని తాగుతుంది. నిన్ను అపవిత్రపరిచే రోగం నీలో ఉన్నప్పుడు, అపవిత్రమైన పరిస్థితిలో ఉన్న నీవు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రభావం ఆ వ్యక్తి మీద పడుతుంది. నిన్ను అపవిత్రపరిచే ఒక రోగం నీలో ఉంది, అది వ్యభిచారం కావచ్చు, పరస్త్రీ వ్యామోహం కావచ్చు, ప్రేమ వ్యవహారం కావచ్చు, లేకపోతే సెల్ ఫోన్ షాటింగ్ కావచ్చు, రాతలు కావచ్చు, లంచాలు కావచ్చు, అక్రమ సంపాదన కావచ్చు, అక్రమ సంబంధం కావచ్చు, ఏదైనా కావచ్చు. నిన్ను, నీ ఆత్మీయతను అపవిత్రపరిచే ఒక రోగం నువ్వు కలిగి ఉన్నప్పుడు, ఆ రోగం నిన్ను మాత్రమే కాదండి, నా పాపం నన్ను చుట్టుకుంటుంది అని అంటే కుదరదు. నీ ప్రభావం, నిన్ను అపవిత్రపరుస్తున్న ఆ పాప రోగపు ప్రభావం నువ్వు కూర్చున్న వస్తువు మీద పడింది, నువ్వు పండుకున్న వస్తువు మీద పడింది, నువ్వు మాట్లాడిన వ్యక్తి మీద పడింది, నిన్ను తాకిన వ్యక్తి మీద పడింది, నువ్వు తాకిన వస్తువు మీద పడింది. అంటే ఒక పాపం యొక్క ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఆలోచించాలి. ఈ రోజున నా వైపు చూస్తే మీ మనసు పెట్టాలి. నేనుగా చెడిపోయింది, నా భర్త ఎలా చెడిపోతాడు, నేనుగా చెడిపోయింది నా భార్య ఎలా చెడిపోతుంది, నేనుగా పాడైపోయింది నాకుగా అపవిత్రత అంటుంది, నా అపవిత్రత నా పిల్లలకి ఎట్లంటుంది? నో. ఈ రక్తస్రావం గల రోగము స్త్రీ, ఆ రోగం తనను మాత్రమే కాదండి, ఆమె కూర్చున్న దాన్ని అపవిత్రం చేసింది, ఆమె పట్టుకున్న దాన్ని అపవిత్రం చేసింది, ఆమెను టచ్ చేసిన వాడు అపవిత్రమైపోయాడు, ఆమె కూర్చున్న చోట అపవిత్రమైంది, పండుకున్న చోట అపవిత్రమైంది, తాకిన వస్త్రం అపవిత్రమైపోయింది. అయ్యో బాబోయ్, ఆ వ్యాధి కలిగిన ఈమె ఎన్నో తిప్పలు పడిందంటండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ఆత్మీయ జీవితాలను అపవిత్రపరిచే ఒక పాపపు రోగం, నా ఆత్మీయ జీవితాలను మలినము తెచ్చే ఒక్క పాపపు రోగం. ఈమెకు 100 రోగాలు లేవండి, ఒక్క పాపపు రోగం ఉంది. ఆ రోగం ఆమెను అపవిత్రపరుస్తుంది. ఆమెను కాదండి, ఆమె ముట్టిన దానిని అపవిత్రపరుస్తుందండి. ఆమెను కాదండి, ఆమె పండుకున్న దాన్ని అపవిత్రపరుస్తుందండి. ఆమెను కాదండి, ఆమె కూర్చున్న దాన్ని అపవిత్రపరిచిందండి. ఆమెను కాదండి, ఆమెతో పాటు ఆమెతో మాట్లాడిన వ్యక్తిని అపవిత్రపరిచిందండి. నీ ఆత్మీయ జీవితాన్ని అపవిత్రం చేసే ఒక్క వ్యాధి నీలో ఉంటే, అవి బూతులైనా, నీ ఆత్మీయ జీవితాన్ని అపవిత్రపరిచే అవి బూతులైనా, సరసోక్తులైనా, అంతరంగాల్లో పాపపు కోరికలైనా,
నిన్ను అపవిత్రపరిచే తలంపులైనా నీతోనే పోవవి. నీ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల మీద పనిచేస్తుంది, నీ బిడ్డల మీద పనిచేస్తుంది, నీ కుటుంబం మీద పనిచేస్తుంది, నీతో మాట్లాడిన వ్యక్తుల మీద పనిచేస్తుంది, నువ్వు వాడిన వస్తువుల మీద పనిచేస్తుంది. సోదరుడు, బీ అలర్ట్, జాగ్రత్త. నువ్వు జాగ్రత్త పడిపోతే నీ మూలంగా సమాజం చెడిపోతుంది. ఒక్క వ్యక్తి యొక్క పతనం అనేకుల పతనానికి కారణమవుతుంది. ఒక్కని అవిధేయత అనేకులను అవిధేయులుగా చేస్తుంది. నేను మా ఆవిడ మంచిదే కదా, నేనే కదా త్రాగుబోతుని. బ్రదర్, నువ్వు చాలు నీ ఇంటి మొత్తాన్ని అపవిత్రం చేయటానికి. మనసు పెట్టి వినాలి. వాక్యపు లోతుల్లో ప్రభువు నాకు బయలుపరుస్తున్న ఆత్మ సంబంధమైన సత్యాలు మీతో మాట్లాడుతున్నాను. లోతుకు వెళ్ళండి. ఒడ్డునుంటే చేపలు దొరకవు. మీ తోనే లోతుకు వెళ్ళాలి, ఇంకొంచెం లోతుకు వెళ్ళాలి. ఒక మాట చెప్తాను, వింటారా? తండ్రికి దూరమైన కొడుకు అక్కడెక్కడో బాగుందని చెప్పి దూరదేశం ప్రయాణమై వెళ్ళాడు. మనోడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కరువు వచ్చేసింది. ఓ నాయనో, ఈడు ప్రభావం చెప్పరే దేశం మీదే పడింది. ఈడి ప్రభావం ఆ దేశం మీదే పడిందండి. ఒక్క ఆకాను యొక్క ప్రభావం ఇశ్రాయేలు జాతంతటి మీద పడింది. ఒక్క ఆకానే వెండి బంగారు ప్రతిష్టాభరణాల్ని తన గుడారంలో దాసింది. కానీ ఆ అపచయం ఇంటి మొత్తం మీద పడింది. ఈ వాక్యం లైవ్ ద్వారా కానీ, ఒకవేళ ప్రత్యక్షంగా ఆయన సముఖంలో చేరి కానీ వింటున్న నా ప్రియ సోదరుడు, నిన్ను నీ ఆత్మీయతను అపవిత్రపరిచే మాయిదారు రోగం నీలో ఏముందో అది దూషణ. ఒక్క దూషణ మాటలు చాలవా నిన్ను అపవిత్రపరచటానికి? అబద్ధములా అది చాలదా నిన్ను అపవిత్రపరచటానికి? ఒక్క అబద్ధమే కదండి అననీయ సపేరాలు మెడ విరిగి చచ్చిపోయేటట్లు చేసింది. ఒక్క అబద్ధమే కదండి సౌలు రాజు కిరీటాన్ని తొలగించేసింది. ఒక్క అబద్ధమే కదండి ఒక ప్రవక్త భార్యను అబీమెలెకు రాజు తీసుకొని వెళ్ళి ఉంచుకుంటా కారణమయ్యింది. అబ్రహాము అబద్ధం ఆడుకుని ఉంటే తన భార్య పరాయి చేతులకు వెళ్ళి ఉండేది కాదు. నీ మలినాన్ని, భక్తి జీవితాన్ని మలినం చేస్తున్న, అపవిత్రం చేస్తున్న ఆ మాయిదారు రోగం ఏంటి? నిన్ను అపవిత్రపరిచే ఆ రోగం నీతోనే పోదండి. నీ పరిసరాల మీద ఉంటుంది, నీ బిడ్డల మీద ఉంటుంది, నువ్వు పండుకున్న మంచం మీద ఉంటుంది, నువ్వు తాకిన వస్త్రం మీద ఉంటుంది, నువ్వు ముట్టుకున్న వస్త్రం మీద ఉంటుంది. మీరు నమ్ముతారా? నా బట్టలు బయటకు వెళ్ళి ఇంట్లోకి వచ్చిన తర్వాత వాటికి నేను ప్రార్థన చేసుకోకుండా నేను వేసుకోను. సాకల వాని దగ్గరికి వెళ్ళి మరలా ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకోకుండా వాటిని వేసుకోను నేను. ఒకవేళ ఆ ఇంట్లో ప్రభావం ఏమైనా ఉందేమో. ఒకటి గుర్తుంచుకోండి, నా వస్త్రములను ఉతకటం ప్రారంభించిన తర్వాత నా వస్త్రాలు ఏ సాకలు ఆయనైతే మస్తాన్ గారు, ఆయన కుటుంబం ప్రభుని అంగీకరించడం జరిగింది. ఒక అన్యుడండి. మార్కెట్లో ఏ షాపులోకి అయితే నేను సరుకులు తీసుకోవటానికి వెళ్ళేవాడినో నా మాటల ప్రభావం ఆ సరుకులు తీసుకునే యజమాని కుమారుడు ఒకే ఒక కుమారుడి మీద పడి ఆ షాపులో విగ్రహారాధన చేయటం మానేశాడండి. మనోజ్ ఆ యవనస్తుడి పేరు. అప్పుడు నాకు అర్థమైంది, ప్రభువా వారి అపవిత్రత ఇక్కడి దాకా రాకుండా ఉండడానికి వారిని ముట్టుతున్నావు నీవు. స్తోత్రం.
ఈరోజు నేను మీతో చెప్తున్న మాటలు నీ ఆత్మీయతను అపవిత్రపరిచే ఏ రోగం నీలో ఉన్నా, అది దూషణ కావచ్చు, అబద్ధం కావచ్చు, సరసోక్తులు కావచ్చు, బూతులు కావచ్చు, అక్రమ సంపాదన కావచ్చు, నిన్ను అపవిత్రపరిచేది నీతోనే పోదు, అది నీ బిడ్డల మీద పనిచేస్తుంది, నువ్వు పండుకున్న మంచం మీద పనిచేస్తుంది, నువ్వు కూర్చున్న పీట మీద పనిచేస్తుంది, నువ్వు తాకిన వస్తువు మీద పనిచేస్తుంది, నువ్వు మాట్లాడే వ్యక్తి మీద పనిచేస్తుంది. అర్థమయ్యింది అన్నవాళ్ళు యేసయ్యకు స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే పిల్లలారు, ఈమెలో వచ్చినగా ఆ రోగం ఈమెను అపవిత్రపరిచింది. మరి ఈరోజు ఆత్మీయులలో వస్తున్న రోగం ఏంటి? మనల్ని అపవిత్రపరిచే రోగం ఏంటి? ఆమెలోండి వచ్చిన రక్తస్రావ రోగం ఆమెను అపవిత్రపరిచింది. ఆమె కూర్చున్న దాన్ని అపవిత్రపరిచింది, ఆమె పండుకున్న దాన్ని అపవిత్రపరిచింది, ఆమె కట్టుకున్న వస్త్రాన్ని అపవిత్రపరిచింది, ఆమె ముట్టుకున్న వస్తువును అపవిత్రపరిచింది, ఆమెతో మాట్లాడిన వ్యక్తిని అపవిత్రపరిచింది. ఆమెలో ఉన్న రక్తస్రావ రోగం, ఆమె లోపల నుండి స్రవిస్తున్న స్రావం, ఆమె లోపల నుండి బయటకు వెడిలిపోతున్న ఆ రక్తస్రావం తనను మాత్రమే కాకుండా చుట్టూ ఉన్న పరిసర ప్రజలందరినీ అపవిత్రం చేసింది. నేను అడుగుతున్నా, మరి నీలోండి వెళుతున్న అపవిత్రం ఎంతమందిని అపవిత్రపరుస్తుంది? ఇప్పుడు మనలోండి వెళుతున్నవి మనల్ని ఏ విధంగా అపవిత్రపరుస్తున్నాయో ఒక్కసారి మార్కు సువార్త ఇదే అధ్యాయం, ఇదే 7వ అధ్యాయం, ఇదే మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం నుండి చూడండి. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళునది మనుష్యుని అపవిత్రపరచును. ఇప్పుడు రక్తస్రావం ఆమెలో నుండి బయటకు వెళ్ళిపోతుంది. వినండి, ఆమెలో ఉన్న రక్తం ఆమెను అపవిత్రపరచల, ఆమెలో నుండి బయటకు పోతున్న స్రావం చచ్చిపోయిన కణాలు కనుక ఆమెను అపవిత్రపరచని. ఒక మాట గుర్తుంచుకోండి, ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మనుష్యునిలో నుండి బయలు వెళ్ళునవి మనుష్యుని, చదవండి, అపవిత్రపరచును. ఎక్కడి నుండి అంట? మనుష్యుని లోపలి నుండి. హలో, మనుష్యుని లోపలి నుండి బయలు వెళ్ళునవి మనుష్యుని అపవిత్రపరుస్తాయి. ఏంటవి? అదే మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం కానుండి కంటిన్యూషన్గా చూపెట్టినాను. లోపల నుండి అనగా, అదిగో చూడండి, స్క్రీన్ మీద చూడాలి. లోపల నుండి అనగా మనుష్యుని హృదయములో నుండి దురాలోచనలు. ఏ ఆలోచనలు? మంచి ఆలోచనలు కాదండి, మంచి ఆలోచనలు కాదు, దురాలోచనలు. అసలు నేను అడుగుతున్నా, ఆలోచన అనేది ఎలా పుడుతుంది? దానందరికీ అది పుట్టేస్తుందా? అయ్యయ్యా పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తున్నాయి, అయ్యా పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తున్నాయి, పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తున్నాయి. నో! ప్రభుని అడిగాను, ఎందుకు ప్రభు ఈ ఆలోచనలు ఎలా వస్తాయి? పిచ్చోడా, ఆలోచనలు అటంతగా పుట్టవురా, నువ్వు పుట్టిస్తున్నావు అన్నాడు ప్రభు. ఎట్టు ప్రభు? నాకు అర్థం కాలేదు అంటే ప్రభు అంటాడు, నీ కళ్ళతో నువ్వు చూస్తున్న దాన్ని బట్టి, నీ కనులు దేన్ని చూస్తున్నాయో, నీ చెవులు ఏది వింటున్నాయో, నువ్వు వింటూ దేన్ని సేకరించుకున్నావో, చూస్తూ దేన్ని సేకరించుకున్నావో, నువ్వు విన్న దాన్ని బట్టి, చూచిన దాన్ని బట్టి నీకు వచ్చే ఆలోచనలే చెప్పాలి దురాలోచనలు. ఒకవేళ నువ్వు వినే సమాచారం మంచి సమాచారం అనుకోండి, నువ్వు చూసేది మంచిదనుకోండి, మంచి ఆలోచనలు వస్తాయి. నువ్వు వినే సమాచారం మంచిదైనప్పుడు, నువ్వు మాట్లాడే సమాచారం మంచిదైనప్పుడు, నువ్వు చూసే సమాచారం మంచిదైనప్పుడు ఖచ్చితంగా మంచి ఆలోచనలు వస్తాయి. కానీ ఎప్పుడైతే మాట్లాడకూడని మాట్లాడతావో, వినకూడని వాటిని వింటావో, చూడకూడని వాటిని చూస్తావో, ఆలోచనలు వచ్చేస్తుంటాయి. అందుచేత మనం ఎప్పుడైనా మన బుర్రలోకి వెళ్ళేదాన్ని మంచి సమాచారం అయితేనే మన బుర్రలోకి తీసుకోవాలి, మంచి మాట అయితేనే మన నోటితో మాట్లాడాలి, మంచి దాన్ని అయితేనే మన కళ్ళతో చూడాలి. వాడెవడో పాపం చేసుకున్నాడు, మనం చూడాలి. దాన్ని అవసరమా? మనకు అవసరమా? అది
నీ కళ్ళతో ఎప్పుడైతే చెడు చూస్తావో, చెడు వింటావో, నువ్వు విన్న దాన్ని బట్టి, చెడు నువ్వు చూసిన దాన్ని బట్టి నీ హృదయంలోకి వచ్చేది దురాలోచన. ఈ దురాలోచన ఏం చేస్తుందో తెలుసా అండి? నిన్ను అపవిత్రపరుస్తుంది. ఎవడు పడితే వాడు మాట్లాడుతున్నాడని మాట్లాడకూడదు. నువ్వు విన్న సమాచారమే నీకు ఆలోచన తెస్తుంది. ఇది చాలా కోట్ల రూపాయల కంటే విలువైన మాట. ప్రభు యొద్ద గంటల తరబడి ప్రార్థిస్తే ప్రభు నాకు చెప్పిన మాట అండి. ఇది ఎవడో నాకు చెప్పలేదు. ఆలోచనలు అట్లందరికీ అవి రావండి. మనం సేకరించుకుంటాం చూసారా, మనం మాటలు సేకరించుకుంటాం, వింటాం కదా. మనం వింటా, చూస్తా, మాట్లాడతా ఏటినైతే పోగు చేసుకుంటామో వాటన్నిటిని బట్టి ఆలోచన వస్తుంది. మీరు వినే సమాచారం మంచిదనుకోండి, మీరు చూసే సమాచారం మంచిదనుకోండి, మీరు మాట్లాడే సమాచారం మంచిదనుకోండి, వెల్ అండ్ గుడ్, మంచి ఆలోచనలు వస్తాయి. కానీ మనుష్యుని లోపల నుండి వస్తున్న దురాలోచన అదుగో చూడండి, ఆమెలో నుండి బయటకు వెళ్ళిన ఆ రక్తస్రావం ఆమెను అపవిత్రపరిచింది. ఆమెనే కాదు, ఆమె చుట్టూ ఉన్న వారిని, ఆమె పండుకున్న దాన్ని అపవిత్రపరిచింది. ఆమెలో ఉన్న రక్తస్రావ రోగం ఆమె పండుకున్న దాన్ని అపవిత్రపరిచింది, ఆమె కూర్చున్న దాన్ని అపవిత్రపరిచింది, ఆమె ముట్టుకున్న దాన్ని అపవిత్రపరిచింది, ఆమె మాట్లాడిన వ్యక్తిని అపవిత్రపరిచింది. ఆమెను ఎవరైనా టచ్ చేస్తే అపవిత్రమైపోయారు. అంత మైదర్ రోగం. ఆ రోగం, నేను అడుగుతున్నా, నీ భక్తి జీవితాన్ని, నీలో ఉన్న పరిశుద్ధతను, నీలో ఉన్న దేవునితో నువ్వు చేసుకున్న తీర్మానాన్ని, నీ భక్తిని, నీలో ఉన్న పరిశుద్ధతను అపవిత్రపరిచే ఆ మాయిదారు రోగం ఏంటి? ఆమెది రక్తస్రావం. మరి నీలో ఉన్న మాయిదారు రోగం ఏంటి? నిన్ను అపవిత్రపరుస్తున్న రోగం ఏంటి? సినిమానా, సీరియలా? నిన్ను అపవిత్రపరుస్తున్న రోగం ఏంటి? బూతులా, అబద్ధాలా? నిన్ను అపవిత్రపరుస్తున్న రోగం ఏంటి? నీలో నుండి వెళ్ళే ఆ రోగం ఏంటి? నీలో నుండి వెళ్ళే రోగం ఏంటండి? ఓర్వలేనితనం, అసూయ, ద్వేషం. ఎంత ప్రార్థన చేస్తావు అంత అసూయ, అంత ద్వేషం, అంత పగ, అంత అల్లరి చేస్తావు నీవు. ఇది భక్తి. ఇది నీలో నుండి వెళ్ళేది నిన్ను అపవిత్రపరచడమే కాకుండా సమాజాన్ని అపవిత్రపరుస్తుంది. అదిగో చూడండి, మనుష్యుని హృదయములో నుండి నెంబర్ 1 దురాలోచనలు, 2 జారత్వములు. నిజంగా ఎంతమంది ఈ మధ్య నాతో మాట్లాడారో వారందరూ కూడా వారి పాపములను ఒప్పుకుంటున్నప్పుడు, మేము జారత్వ పాపంలో పడ్డామయ్యా, పెండ్లి కాకమునిపై జారత్వంలో నుండి మేము బయటకు వచ్చామయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా, మా పాప దోష నివృత్తి కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి అయ్యా అంటూ ఎంతమంది ఏడ్చారో తెలుసా నా దగ్గర? అవును, జారత్వం. పెండ్లి కాకమునిపై లోక సంబంధపు ఇచ్చలు, కోరికలు. ఇది రక్తస్రావ రోగం కన్నా డేంజరస్. ఈ జారత్వం అనే పాపంలో పడినవాడు అంత తేలిగ్గా విడుదల పొందలేడు. ఈ పాపం బ్రతుకున్నంత వరకు ఉంటుందట, బ్రతుకున్నంత వరకు ఈ శాపం అలాగే ఎలుబడి చేస్తుందట. ఒక వ్యక్తి, పురుషుడైనా స్త్రీ అయినా జారత్వం అనే పాపంలో పడితే ఆ పాప దోషం జీవితాంతం భరించాల్సిందే అన్నట. ఇది రక్తస్రావం కన్నా డేంజర్. యవ్వన బిడ్డలారా, తెలియని కాలం నశించిపోయింది. ఇప్పుడు సత్యోపదేశాన్ని వింటున్న యవ్వన బిడ్డలారా, మీ కొరకు ఒక తండ్రిగా చేతులెత్తి బతిమలాడుతున్నాను. చెప్పే బోధలు లేక, ఇలాంటి సత్యము దొరకక గతించిన కాలంలో యవనస్తులు జారత్వం అనే పాపంలో పడిపోయి శాపాన్ని అనుభవిస్తున్నారు. ఈ తరపు యవనస్తులు అలా కాకూడదని కోరుకుంటున్నాను. ఈ తరం వారు చెడిపోకూడదని ప్రభు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్పాలి. ఈ తరము వారు చెడిపోకూడదు. అదిగో దురాలోచనలు హృదయములో వచ్చింది. నెంబర్ 1 దురాలోచన. నెంబర్ 2 చెప్పాలి జారత్వం. నెంబర్ 3 దొంగతనం. ఊకనే దొంగతనం చేస్తారండి కొంతమంది. ఊరికనే
చిన్నది ఇదే. నేను అడుగుతున్నా, దొంగతనం అంటే చిన్నదైన దొంగతనమే, పెద్దదైన దొంగతనమే. దొంగతనం పెద్ద దొంగతనం చిన్న దొంగతనం ఏముండదో. పరుల సొమ్ము నువ్వు ఎప్పుడైతే ఆశిస్తావో, దోచుకునే మనస్తత్వం నీకు ఎప్పుడైతే ఉంటుందో, నిన్ను అపవిత్రపరిచే రక్తస్రావ రోగం కన్నది డేంజర్. దొంగతనం, దోచుకోవటం. నెక్స్ట్ నరహత్య, వ్యభిచారములు, ఇవన్నీ చెప్పనీక. 1 దురాలోచన, 2 జారత్వం, 3 దొంగతనం, 4 నరహత్యలు, 5 వ్యభిచారములు, 6 లోభములు అంటే ధనం సంపాదించాలని ఆశ, 7 చెడుతనములు, 8 కృత్రిమము. కృత్రిమం అంటే ఏంటి? లేనిది ఉన్నట్టు చేసుకోవటం. ఏంటి మాట్లాడరేంటండి? కృత్రిమము అంటే అర్థం ఏంటి? లేనిది ఉన్నట్టు చేసుకోవటం కృత్రిమము. తెల్ల రంగు కవర్ చేసుకోవటం ఏంటి? ఆ పాపం పేరేంటి? మాట్లాడరే. నల్ల మొఖాన్ని మేకప్ వేసుకోవటం ఏంటి? కృత్రిమము. నల్ల జుట్టు తెల్ల జుట్టు చేసుకోవటం ఏంటి? కృత్రిమము. అది పాపం, వ్యభిచారం. అది మనుషుని అపవిత్రపరుస్తుందని బైబిల్ చెప్పింది. మనుషులకు అర్థం కాదండి. పాస్టర్లే రంగులేసి తిరుగుతుంటే వీళ్ళు ఎందుకు వేసుకోరు పాపం? తెలియదు వీళ్ళకి. కృత్రిమము అంటే లేనిది ఉన్నట్టు చేసుకోవటం కృత్రిమము. ఇంకా కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకం, ఇవన్నీ వచ్చును. ఇవన్నీ, ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని చెప్పాలి, ఇవి నిన్ను అపవిత్రపరుస్తాయి. ఆమె రోగం ఆమెను అపవిత్రపరిచింది. ఇప్పుడు నీలో ఉన్న ఈ 13 గుణాలు మీరు లెక్కెట్టుకోండి. 13 రకాల పాపాలు. 1 కాదు, 2 కాదు, 3 కాదు. దేవదూషణ కూడా చేస్తామని. ఎంత ప్రార్థన చేసిన దేవుడు ఏం చేశాడు మాకు? ఉపవాసం ఉన్నాం, దేవుడు ఏం అదేంటి దేవదూషణ? దేవుని వల్ల కాదులే, దేవదూషణ అండి. ఇలాంటి 13 రకాల దుర్గుణాలు నీలో నుండి బయటికి వెళ్ళి నిన్ను అపవిత్రపరుస్తున్నాయి. ఈ అపవిత్రత నీతోనే పోదు, మరేం చేస్తుంది? రక్తస్రావము గల స్త్రీకి ఉన్న రోగం తనను మాత్రమే అపవిత్రపరచలా. ఆమె పండుకున్న మంచాన్ని అపవిత్రపరిచింది, ఆమె కూర్చున్న పీటను అపవిత్రపరిచింది, ఆమె కట్టుకున్న వస్త్రాన్ని అపవిత్రపరిచింది, ఆమెను ముట్టిన వ్యక్తిని అపవిత్రపరిచింది, ఆమె ముట్టిన దాన్ని అమ్మ బాబోయ్, ఎంత డేంజర్ ఆ రోగం. మరి నీలో నుండి వస్తున్న ఈ 13 రోగాల్లో ఏ రోగం ఉంది నీలో? ఈ 13 రోగాల్లో ఏది నీలో నుండి బయటికి వెళ్ళినా అది నిన్ను అపవిత్రపరుస్తుంది. అంతేనా? నిన్ను అపవిత్రపరచటమే కాదండి, నువ్వెవరితో మాట్లాడతావో వారి మీద కూడా నీ పాపం మాటలు పనిచేస్తాయి. నువ్వెవరితో మాట్లాడతావో వారు కూడా అపవిత్రమైపోతారు. నువ్వెవరింటికి వెళ్తావో వారి ఇల్లు అపవిత్రమైపోతుంది. నువ్వే వస్తువు ముట్టుకుంటావో ఆ వస్తువు అపవిత్రమైపోతుంది. నువ్వు పండుకున్న మంచం అపవిత్రమవుతుంది, నువ్వు కూర్చున్న వస్తువు అపవిత్రమవుతుంది. ఒక్క మనిషి ఆత్మీయ జీవితం అపవిత్రమైతే కూర్చున్న వస్తువు కానుండి, పండుకున్న మంచం కానుండి, కట్టుకున్న వస్త్రం కానుండి, అంత మాట్లాడే వ్యక్తి కానుండి, ఎదుట ఉన్న వ్యక్తి, నిన్ను తాకిన వ్యక్తి, నువ్వు తాకిన వస్తువు మొత్తం అపవిత్రమైపో. మరి 13 రోగాల్లో ఏ రోగం నీకున్నా? దొంగతనమా? మేము ఎప్పుడు దొంగతనం చేసామండి? బైబిల్ అంటాడు మీరు నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. ప్రభు చెప్తున్నాడు ఆ మాట. ఏం దొంగతనం చేసాం ప్రభువా? 10వ భాగము ప్రతిష్టర్పణివ్వక మీరు దొంగిలితారు. ఈ దోషం నువ్వు పండుకున్న మంచం మీద ఏలుబడి చేయట్లేదా? మంచిగా నిద్రపోగలుగుతున్నావా? ఎందుకు నిద్రపోతున్నావు, కానీ ఆ నిద్ర నీకు ఫలితాన్ని ఇస్తుందా? జాగ్రత్త. ఇవన్నీ నీళ్ళుండి వస్తున్నాయి 13 రోగాలు, 13 దుర్గుణాలే, 13 రోగాలే నిన్ను అపవిత్రపరుస్తున్నాయి. అయితే ఇలాంటి భయంకరమైన రోగంతో ఉన్న
అపవిత్రపరిచే తన జీవితాన్ని, తన భక్తి జీవితాన్ని, తన పరిశుద్ధతను అపవిత్రపరిచే ఈ భయంకరమైన రోగమున్న ఈమెకు ఒక ఆశ కలిగింది. బాగుపడాలి అన్న ఆశ. స్తోత్రం చెప్తారా? మాట్లాడండి. ఏం పడాలి? బాగుపడాలన్న ఆశ, స్వస్థతను పొందాలన్న ఆశ, దేవుడు నా మనసు మార్చాలి అన్న ఆశ ఈమె కలిగింది. ఎన్నో తిప్పలు పడిందండి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకని ఆత్మీయతను పాడు చేసే గుణాలు లోపలుంటే అవి నిన్ను తిప్పలు పెడతాయి బ్రదర్. ఎస్, నిన్ను తిప్పలు పెడతాయి. మనశ్శాంతిగా పడుకోలేవు, అన్నీ ఉన్నా తినలేవు, అన్నీ ఉన్నా అనుభవించలేవు. నిన్ను అపవిత్రపరిచే ఏ రోగమన్నా నీలో ఉండనివ్వు. నేను అడుగుతున్నా, నిన్ను అపవిత్రపరిచే నీ భక్తిని, యేసు క్రీస్తు రక్తము ద్వారా నీకు అనుగ్రహించబడిన పరిశుద్ధతను అపవిత్రపరిచే ఒక్క గుణం నీలో ఉన్న దాని వలన వచ్చే ఫలితం ఏంటో తెలుసా? తిప్పలు. అనండి. ఎన్నో తిప్పలు పడిందంట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక ఆత్మీయుని జీవితంలో, ఒక పరిశుద్ధుని జీవితంలో, క్రీస్తు రక్తము ద్వారా పవిత్రపరచబడిన ఒక విశ్వాసీ సేవకుని జీవితంలో అపవిత్రపరిచే ఒక్క పాపం ఉంటే, ఒక్క రోగం ఉంటే అతనికి వచ్చే ఫలితం ఏంటో తెలుసా అండి? తిప్పలు. అనండి. అనరా? అందరానండి, పైనోళ్ళు అనండి. నా భార్య ఎన్ని తిప్పలు పెడుతుందిరా బెదర్ అన్నారు ఎప్పుడన్నా? నీకు ఎన్ని తిప్పలు రావగల కారణం ఏంటి? నీ పిల్లలు ఎన్ని తిప్పలు పెడుతున్నారు? అల్లుడు ఎన్ని తిప్పలు పెడుతున్నారు? కోడలు ఎన్ని తిప్పలు పెడుతుంది? భర్త ఎన్ని తిప్పలు పెడుతున్నాడు? ఎన్ని తిప్పలు పడుతున్నాను అంటున్నారా? ఈ తిప్పల ఫలితం ఏంటో తెలుసా? నీలో ఏదో అపవిత్రత ఉంది. నిన్ను అపవిత్రపరిచే దుర్గణం ఏదో నీలో ఉంది. ఏ ఇంట్లో లేని ఘర్షణ, ఏ ఇంట్లో లేని తగువు, ఏ ఇంట్లో లేని సమస్యలు నీ ఇంట్లోనే ఎందుకు? ఎక్కడో అపవిత్రపరచబడుతున్నావు. ఆ తిప్పలకు గల ఫలితం ఏంటి? ఒక్క అపవిత్రపరిచే రోగం, మన భక్తిని అపవిత్రపరిచే ఒక్క రోగం మనలో ఉంటే, ఆ 13 గుణాల్లో మార్కు సువార్త 7:20-23 వరకు రాయబడిన 13 దుర్గుణాల్లో ఏ ఒక్క గుణం నీలో ఉన్న చాలు, నిన్ను అపవిత్రపరుస్తుంది. అపవిత్రపరిచే దుర్గుణం నీలో ఉన్నప్పుడు వచ్చే ఫలితం ఏంటంటే తిప్పలు. అనండి. తిప్పలు. అదే పడింది. ఈ అపవిత్రపరిచే రోగం కలిగిన ఈ స్త్రీ తిప్పలు పడింది. నీ బిడ్డల వల్ల తిప్పలు వస్తున్నాయా? ఎక్కడైనా నీలో అపవిత్రత ఉందేమో చూసుకో. నీ కోడల వలన నీకు తిప్పలు కలుగుతున్నాయా? కన్న బిడ్డల వలన తిప్పలు కలుగుతున్నాయా? నిన్ను అపవిత్రపరిచేది ఏదైనా నీ లోపల ఉందేమో పరీక్షించుకో. నీ తోటి అనుచరుల వలన నీకు తిప్పలు వస్తున్నాయా? ఏదైనా తిప్పలు పడుతున్నాము అంటే వెంటనే మనకు గుర్తుకు రావాలి, ఎక్కడైనా మన జీవితం అపవిత్రపరచబడుతుందా అని గుర్తు చేసుకోవాలి. తిప్పలు పడింది. ఎన్నో తిప్పలు పడిన ఈమె తనకు కలిగినదంతా వేయపరుచుకుంది. వినండి, అంటే ఒక్క అపవిత్రపరిచే రోగం తిప్పలతో పాటు మిగిలిందేంటి? నష్టం. అంతా అయిపోయింది, కలిగినదంతా వేయపరుచుకుంది. అంటే ఒక పాపపు రోగం ఎంత డేంజరో. శూన్యమైపోతుందండి జీవితం, శూన్యమైపోతుందండి. కలిగినదంతా వేయపరుచుకుంది. ఒకవైపు తిప్పలు పడింది, మరొక వైపు కలిగినదంతా వేయపరుచుకుంది. అన్నీ పోగొట్టుకుంది, ఇంకేమీ లేదు. నిరాశ, నిస్పృహ, బాధ, నొప్పి, తిప్పలు, కలిగినదంతా అయిపోయింది. ఇంట్లో భర్త ఏలెత్తి చూపుతున్నాడు, ఛ నీ వల్లే. పిల్లలు ఏలెత్తి చూపుతున్నారు, ఛ నీ వల్లే. మాకు కలిగిందంతా అయిపోయింది, నీ ప్రభావం మా మీద పడింది, నీ వల్లే, నీ వల్లే.
అంటే ఒకవైపు ప్రేమించిన భర్త అంటున్నాడు, మరొక వైపు పిల్లలు అంటున్నారు, మరొక వైపు ఇంట్లో అత్తమామలు అంటున్నారు. ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఇక ఏమీ లేవు. ఒకవైపు తెప్పలు, మరొక వైపు కలిగినదంతా వ్యయమైపోయింది, ఖర్చు అయిపోయిందండి. అంతా అయిపోయింది. సంపాదించుకున్నదంతా అయిపోయింది. దేవునిని కాదని, భక్తిని కాదని, పరిశుద్ధతను కాదని, వాక్యానుసారమైన జీవితం మాకు వద్దు అని, మా ఇచ్చలను చంపుకోలేమని, దేవునిని వద్దనుకొని, వాక్యాన్ని వద్దనుకొని, నీతిని వద్దనుకొని త్రోసేసి సంపాదించుకున్న సంపాదన అంతా వ్యయమైపోయింది, ఖర్చు అయిపోయిందండి. చరిత్ర పుటల్లోనికి వెళ్ళండి, తరతరాలు చూడండి. ఎవడి ఆస్తి అయినా భూమి మీద నిలిచుంది అంటే పరిశుద్ధుల ఆస్తులు మాత్రమే భూమి మీద నిలుచున్నాయి. ఒక అవినీతిమంతుడు ఎంత సంపాదించినా వారి బిడ్డలు దాన్ని అనుభవించలేరు. ఏమి కూడా సంపాదించింది అపవిత్రతను బట్టి సంపాదించిందంతా వ్యయమైపోయింది, ఖర్చు అయిపోయింది, అంత శూన్యమైంది. అలాంటి పరిస్థితుల్లో యేసును గూర్చి విన్నది, స్తోత్రం చెప్తారా? యేసును గూర్చి విన్నదండి. ప్రపంచానికి ఒకే ఒక దిక్కు, అంత శూన్యమైపోయి అంధకార బ్రతుకుతున్న వారికి ఒకే ఒక దిక్కు. నాకేమీ లేదు ప్రభువా, అంతా అయిపోయింది, నాకెవరు లేరు అన్న వారికి ఒకరే దిక్కు, ప్రభువైన యేసుక్రీస్తు. నాకేమీ లేదయ్యా అన్న స్థితికి వచ్చిన వారికి ఒకే ఒక దిక్కు, ప్రభువైన యేసుక్రీస్తు. ప్రపంచంలో ఎవరైనా ఇలాంటి నిస్సహాయ స్థితికి వచ్చినప్పుడు అలాంటి వారికి దిక్కు ప్రభువైన యేసుక్రీస్తు. అంత శూన్యమైపోయింది. తన అపవిత్రతను బట్టి తిప్పలు పడింది, బాధలు అనుభవించింది. తన అపవిత్రతను బట్టి అన్నీ పోగొట్టుకుంది. పాపం ఉన్న చోట ఆశీర్వాదం నిలవదండి. దేవుడిచ్చిన ఐశ్వర్యము లోతింట్లో నిలిచిందా అండి? అబ్రహాం ఇంట్లో నిలిచింది కానీ లోతింట్లో ఐశ్వర్యం నిలవలేదు కదండి. అబ్రహాముకి ఎంత ఐశ్వర్యం ఇచ్చాడో లోతుకు కూడా అంతే ఐశ్వర్యము దేవుడిచ్చాడు. కానీ అబ్రహాము ఇంట్లో ఐశ్వర్యం ఇప్పటి వరకు నిలిచిపోయి ఉంది. కానీ లోతింట్లో ఐశ్వర్యం తన బిడ్డల నోటికాడికి వెళ్ళలేదండి. తన బిడ్డల నోటికాడికి వెళ్ళలేదండి. ఒక్క అపవిత్రత, ఒక్క పాపం మన జీవితంలో ఉంటే దేవుడు ఎంత ఆశీర్వదించినా ఆ ఆశీర్వాదము మన పిల్లల నోటికాడకు రాలేదు. అది వ్యయమైపోతుంది. గుర్తుంచుకోండి పిల్లలారా, గుర్తుంచుకోండి. ఇప్పుడు అంతా వ్యయమైపోయింది. యేసును గూర్చి విన్నది, యేసును గూర్చి విన్నది జ్ఞానులకు నీ సందేశం, మతకర్తలకు నీ ఉపదేశం, అర్థము కాకపోయేనే. మరి ఎవరికి అర్థమైంది? ఆయన ఉపదేశాలు జ్ఞానులకు మతకర్తలకు అర్థం కాలేదంట. పతితలందరూ ఈ జీవజలములు త్రాగితిరే నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. నా ప్రాణ ప్రియుడా యేసు ప్రభువా, నా జీవితం
సందేశం మతకర్తలకు నీ ఉపదేశం జ్ఞానులకు నీ సందేశం మతకర్తలకు నీ ఉపదేశం అర్థము కాకపోయేనే అయ్యా అర్థము కాకపోయేనే పతితలందరూ నీ జీవ జలములు త్రాగితిరే నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా జీవితం అంకితం నీకే నా జీవితం. హల్లెలూయా. మరొక మాట చెప్తా వినండి. బాగుపడాలి, ఈ రోగం నుండి బాగుపడాలి. స్తోత్రం చెప్పండి. ఈ అపవిత్రత అనే రోగం నుండి బాగుపడాలి. ఈ రక్తస్రావం గల స్త్రీ అపవిత్రపరిచే, తనను అపవిత్రపరిచే, ఇతరులను అపవిత్రపరిచే, ఆమె పండుకున్న మంచాన్ని అపవిత్రపరిచే, కట్టుకున్న వస్త్రాన్ని అపవిత్రపరిచే, తాకిన దాన్ని అపవిత్రపరిచే అంత ప్రభావం కలిగిన రోగం కలిగిన ఆమెలో యేసును గూర్చి వినగానే ఒక కోరిక కలిగిందండి. ఆ కోరిక ఏంటో తెలుసా? ఆయన వస్త్రపు చెంగు ముట్టిన బాగుపడిదను అనుకొని స్తోత్రం చెప్పు. ఈ ఆశ నీకుండా నన్ను అపవిత్రపరిచే ఈ పాప రోగం నుండి నేను బాగుపడాలి. బైబిల్లో దేవునికి ముద్దు బిడ్డ ఒకడు ఉన్నాడు. జ్యేష్ఠ కుమారుడా అని పిలుచుకుంటాడు. ఆ ముద్దు బిడ్డ పేరేంటో తెలుసా? ఎఫ్రాయిం. ఆ ఎఫ్రాయిముకు దేవుడు పెట్టిన పేరేంటో తెలుసా? నా ముద్దు బిడ్డ, నా జ్యేష్ఠ కుమారుడా అంటాడు. ఆ ఎఫ్రాయిం దేవునికి ముద్దు బిడ్డ అయిన ఎఫ్రాయిం దేవుని చేత జ్యేష్ఠ కుమారుడు అని పిలిపించుకున్న ఎఫ్రాయిం దేవునిని మెప్పించి రెండంతల ఆశీర్వాదాన్ని, ప్రతిఫలాన్ని పొందిన ఎఫ్రాయిం ఒకసారి అన్యజనులతో కలిసిపోయి తన జీవితాన్ని అపవిత్రపరుచుకున్నాడు. ప్రవక్తలు హెచ్చరించారు, ఎఫ్రాయిం నువ్వెవడురా? ఎఫ్రాయిం నువ్వెవరువి? దేవుని ముద్దు బిడ్డవి కాదా నీవు? దేవుడే నేను జ్యేష్ఠ కుమారుడు అని పిలుచుకున్నాడే. దేవునినే మెప్పించే భక్తి చేసావే, రెండంతల ప్రతిఫలాన్ని పొందావే. ఏంట్రా ఇలా పాడైపోయావు? ఇది నీకు తగునా? ఈ భ్రష్టత్వం నీకు తగునా? ఈ అన్యజనులతో కలిసిపోయి వారు చేయుచున్న క్రియలు నువ్వు చేసి, లోక పద్ధతులు పాటించి నువ్వు అపవిత్రమైపోతావా? ఇది నీకు తగునా అంటే ఆ బోధలకు మారాలనుకున్నాడు ఎఫ్రాయిం. ట్రై చేశాడు, వల్ల దేవుడట కోట్టాడట, ముద్దు పెట్టిన కోట్టాడట, గాయమైపోయిందట, విలవిలలు ఆడిపోతున్నట్ట గాయంలో పడి. ప్రభువా నేను
మారాలనుకుంటున్నాను, నా వల్ల కావట్లేదు ప్రభా. కోటాడు దేవుడు, గాయమైపోయింది. ఆ గాయం మాంటల. ఇదే సమయం అని చెప్పి కట్టెలు వెలిగించి మంట పెట్టి పెన్నాన్ని బాగా కాల్చి ఆ పెన్న మీద చాచి కొట్టాడు. మాడిపోతున్నాడు, మలమల మాడిపోతున్నాడు. ఎఫ్రాయిము మాడిపోతూ కూడా, అంటే ఒక మనిషిని తన తట్టు తిప్పుకోవటానికి దేవుడు చేసే పనులు. చాచి కొట్టాడు, గాయమైంది. గాయమైన వ్యక్తిని తీసుకొని వెళ్ళి పెన్నం మీద వేశాడు. పెన్నం మీద మాడిపోతున్నాడు. పెన్నం మీద మాడిపోతూ, ఎవరైనా నన్ను త్రిప్పుతారా? ఒక పక్కే కాలిపోతున్నాను, ఒక ప్రక్కనే శ్రమలో చేసి తట్టుకోలేకపోతున్నాను, ఇంకొక ప్రక్క ఎవరైనా త్రిప్పుతాడో అంటూ ఏడుస్తున్నాడు. సహాయం ఎక్కడి నుండి అందతలా. అన్ని డోర్స్ క్లోజ్ చేసేసాడు. ఎవరు అతనికి సహాయం చేయడానికి ముందుకు రాకుండా దేవుడే క్లోజ్ చేసుకుంటూ వచ్చేసాడు. పెన్న మీద గిలగిలలు ఆడిపోతున్నాడు. అప్పుడు ఎఫ్రాయిము దేవుని వైపు చేతులెత్తి ఆయన చేసిన ప్రార్థన నా అంతరంగంలో అంగలార్పు తెచ్చింది. పెన్నం మీద అగ్ని చేత కాల్చబడుతున్న ఎర్రటి పెన్నం మీద అగ్ని వంటి మహాశ్రమల చేత మలమల 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 మాడిపోతున్నాయి. ఎఫ్రాయిము అంటున్నాడు, అయ్యా పరలోకపు తండ్రి, నీ వైపు తిరగాలని ఇప్పుడు కాదయ్యా, నేను పాపములో పడిన మొదటి రోజునే నీ వైపు తిరిగిపోవాలని ట్రై చేశాను. అపవిత్రత నన్ను తాకిన రోజునే ఇది నాకు వద్దనుకున్నాను. పాపము నాలో ఎంటర్ అయిన రోజునే, పాపపు ఇచ్చలు నాలో ప్రారంభమైన రోజునే ఇది నాకు తగదనుకున్నాను, ఇది నేను చేయకూడదు అనుకున్నాను, దేవుడి కొరకు బ్రతకాలనుకున్నాను. కానీ నా చుట్టూ ఉన్న సమాజం నన్ను ఇలా ఉండనేలేదు ప్రభువా, నన్ను బలి చేశారు. మనసారా కోరుకుంటున్నాను, నన్ను పూర్తిగా నీ వైపు తిప్పేసేయ్యా. నేను తిరిగిపోటానికి ఇష్టపడుతున్నాను, నాకు నేనుగా తిరిగిపోతున్నాను. యథార్థత ఒప్పేసుకుంటున్నాడు. నేను ట్రై చేశాను, నా వల్ల అవ్వలేదు. నేను ప్రయత్నించాను, నా వల్ల కాలేదు ప్రభువా. నీ వైపు నన్ను త్రిప్పుకోవా దేవా. నువ్వు నన్ను త్రిప్పిన ఎడల నేను తిరిగిపోతాను. నువ్వు నన్ను ఆకర్షిస్తే నీ వద్దకు వస్తాను. నా వల్ల కాదు ప్రభువా ఈ భక్తి చేయటం. నన్ను నీ వైపు త్రిప్పవా అంటూ ఏడ్చాడు. అంతేనండి, అంగలార్చాడండి. నా వైపు త్రిప్పవా అంటూ ఎప్పుడైతే ఎఫ్రాయిము అంగలార్చాడో దేవుడు ఒక్కసారిగా పెన్నం మీద కాలిపోతున్న అతన్ని తన వైపు త్రిప్పేశాడండి. తన వైపు త్రిప్పేసుకున్నాడండి. జీవితంలో మరెన్నడూ అతడు పాపం చేయలేదు. జ్యేష్ఠపుత్రుడిగా మిగిలిపోయాడు. ఆ స్థానాన్ని ఉంచుకున్నాడు, రమ్మున ఉన్నాడు. ఎఫ్రాయిము చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? నన్ను టర్న్ చేయి, నీ వైపు త్రిప్పేసుకో, నాకు వద్దు, ప్లీజ్ డాడీ, నువ్వు నన్ను ఆకర్షించు, నీ వైపు త్రిప్పుకో, నేను తిరిగిపోతాకు రెడీగా ఉన్నాను. అపవిత్ర పరిచయ ఈ రోగం కలిగిన ఈ రక్తస్రావం గల స్త్రీ కూడా బాగుపడాలి, నన్ను అపవిత్రపరిచే ఈ రోగం నుండి నేను బాగుపడాలి అన్న ఆశ కలిగి బ్రతికిందండి.
ఈ రాత్రి నేను చెప్తున్నా, నిన్ను అపవిత్రపరిచే ఏ పాపం అనే రోగం నీలో ఉన్నా, ఆ 13 దుర్గుణాల్లో ఏది నీలో ఉన్నా, నువ్వు కోరుకుంటే చాలు బాగుపడాలి, ఈ పాపాన్ని విడిచిపెట్టాలి, ఇది నాకు అక్కర్లేదు అని నువ్వు కోరుకుంటే చాలు, ఆయన వైపు తిరగాలని నువ్వు ఆయన చేతికి అప్పగించుకుంటే చాలు, వస్త్రము జంగబడితే చాలు, బాగుపడిపోతావు. ఆశ నీలోకి ఉత్పత్తి అయితే చాలు, కోరిక నీలో ప్రారంభమైతే చాలండి, ఆ ప్రార్థన నీలో వస్తే చాలండి, నేను బాగుపడాలి. ఈ అపవిత్రత అనే రోగము నుండి, ఈ షాటింగ్ పిచ్చ నుండి, ఈ లౌకిక ఎచ్చల నుండి నన్ను అపవిత్రపరిచే ఈ పాప వ్యసనముల నుండి ప్రభువా నేను బాగుపడాలి, నేను బాగుపడాలి, నేను బాగుపడాలి, నాకు దైవిక స్వస్థత కావాలి. నేను నీ వైపు తిరిగిపోవాలి చాలు, నీ రొమ్ము నుండాలి చాలు ప్రభువా, వద్దయ్యా వద్దయ్యా నాకు వద్దు ప్రభువా, నీ వైపు తిరిగిపోతాను అన్న ఒక పిచ్చ నీకుంటే చాలు. జస్ట్ నువ్వు అలా టచ్ చేస్తే చాలు, ప్రభు నిన్ను దైవికంగా స్వస్థపరుస్తాడు. ఆశ నీలోకి లేకుండా, నీకు ఆకలి లేకుండా ఆయన అన్నం పెట్టడు. నోట్ దిస్ పాయింట్. నువ్వు తప్పి కొనుక్కోకుండా ఆయన నీళ్లు తెచ్చి నీ గొంతులో పోయిడు. నేను తప్పికొంటున్నాను ప్రభువా. సమరయ స్త్రీ నోరు తెరిచి అడిగింది, ఆ నీళ్లు నాకు కావాలి, ఆ నీళ్లు నాకు కావాలి. ఏ నీళ్ళు? నా ఆశలను చంపే, నా కోరికలను చంపే 6 భర్తలతో 6 వ్యభిచారం తీర్చిన తీరని నా దాన్ని తీర్చే, నా పాపపు కోరికలను చంపగలిగిన ఆ నిత్య జీవపు నీళ్లు నాకు కావాలి. మెస్సియా, ఆ నీళ్లు నాకు ఇస్తావా? అంతే, యేసయ్య నీళ్ళు ఇచ్చేశాడు. ఆత్మ సంబంధమైన ఆ దప్పిక, పాపమును విడిచిపెట్టాలి అన్న తృష్ణ, ఆ కోరిక, ఇక చాలు ఈ వ్యసనాలు, ఈ పాపపు కోరికలు చాలు అన్న ఆశ నీలో ఉత్పత్తి అయితే చాలు. ఒకటి గుర్తుంచుకోండి, దప్పిక గలవానికి నీళ్ళిచ్చే దేవుడు నా దేవుడు. మందిరానికి రావాలి అన్న దప్పిక నీకుంటే ఆయన సరళపరుస్తాడు. ఆ దప్పిక నీకు లేకపోతే నువ్వు అక్కర్లేదు ఆయనకి. దేవుడు అందరి దప్పిక తీర్చడు, దప్పిక గలవానికి మాత్రమే నీళ్ళిస్తాడు. ఆత్మను పొందాలన్న దప్పిక, పరిశుద్ధతలో జీవించాలన్న దప్పిక, లోక సంబంధమైన ఇచ్చలు కోరికలు చచ్చిపోవాలన్న దప్పిక, వస్త్రాలంకరణ, వెండి బంగారాల అలంకరణ మాకొద్దు, ఇది నాకు వద్దు ప్రభు అన్న దప్పిక నీకుంటే ఆ దప్పికను తీరుస్తాడు. ఆకలి ఉంటే అన్నం పెడతాడు. ఆకలి కొనిన వాణ్ణి మంచి పదార్థాలతో సంతృప్తిపరిచే దేవుడు నా దేవుడు. నీకు ఆకలి లేకుండా ఆయన పెట్టేయుడు. నీకు ఆకలి ఉండాలి. ఆకలి కొంటున్నాను ప్రభువా, నీ చిత్తాన్ని నెరవేర్చాలని ఆకలి కొంటున్నాను. నీ చిత్తము నెరవేర్చుటే నాకు ఆకలి. మీకు ఒక విషయం తెలుసా? దైవజనులు యేసన్న సింగపూర్లో వాక్య ప్రకటన చేయటానికి వెళ్ళినప్పుడు అందరూ ఉదయకాలం టైం టు టైం, పరాయి దేశం వెళ్ళినప్పుడు టైం ప్రకారం టిఫిన్ పెడతారు, టైం ప్రకారం భోజనం పెడతారు, అంతే. లేకపోతే మన ఇష్టం వచ్చినప్పుడు వెళ్తే కుదరదు. సరిగ్గా 8:15 గంటలకు కింద హోటల్లో ఉండాలి, అప్పుడే మీ సెక్షన్కి భోజనం టిఫిన్ అంటారు. ఆ టయానికి కూర్చున్న వాడికి టిఫిన్, అంతే. అలాగే సరిగ్గా 8:15 గంటలకు అందరు కూడా వచ్చి కూర్చున్నారు. సింగపూర్ వెళ్ళిన టీం అంతా కూడా. అన్నలేడు, ఎస్ అన్నలేడు. అరే ఎక్కడికి పోయారు? రూమ్లో ఉన్నాడా? లేడు. మరి ఎక్కడ ఉన్నారా? లేరు. అయ్యో ఎక్కడికి వెళ్ళారు ఎస్ అన్న? రోడ్డు మీదకి వెళ్ళి ఆటో డ్రైవర్లతో మాట్లాడుతున్నాడట. ఏం చేస్తున్నాడు? అరే అక్కడ ఉన్నాడు రా ఎస్ అన్న. ఏం చేస్తున్నాడు చూడండి రా. ఆటో డ్రైవర్లకు స్వార్థ చెప్తున్నాడు. అప్పుడు అందరూ కలిసి అన్నను 4 మాటలు అన్నారట. ఏమండి,
మనం 24 గంటలు సువార్త చెప్పే పనిలో ఉన్నాం కదా. 8 గంటల 15 నిమిషాలు, 8 గంటలు టిఫిన్ పెడుతున్నప్పుడు అక్కడ వచ్చేయాలి కదా. మీరేంటండి పెద్ద ఇలా చేశారంటే అందరు ఇసుక్కున్నారట. అన్నాడట, నన్ను క్షమించండి. మరో మాట మాట్లాడుకుని వెళ్ళిపోయారట. అన్న నువ్వు ఎందుకు అలా చేసావని అడిగితే ఆ రాత్రి సభలో మాట్లాడారట. ఎస్ అన్న, నేను బైబిల్ పట్టుకొని సేవ ప్రారంభించినప్పుడు నా నోరు తెరిచి ఉదయం లేవగానే నా నోరు తెరిచి మంచినీళ్ళు కానీ ఆహారం కానీ పుచ్చుకోవాలంటే నేను మంచినీళ్ళు ఆహారం పుచ్చుకోకమునుపు ఒక వ్యక్తికి సువార్త చెప్తేనే నేను పుచ్చుకుంటాను ప్రభువా అని తీర్మానం చేసుకున్నాడట. సేవ ప్రారంభంలో ఒకవేళ ఏ వ్యక్తికి నేను సువార్త చెప్పకపోతే అప్పటి వరకు చెప్పిన దాకా నేను మంచినీళ్ళు తాగును, టిఫిన్ చేయను అన్నాడట, భోజనం చేయను అన్నాడట. ఆ తీర్మానంతో డ్రైవర్లకు సువార్త చెప్తాకి వెళ్తే ఇలా అపార్థం చేసుకున్నారు. అన్నా, ఎస్ అన్నా, అన్న నీ ఆకలి ఏంటన్నా? ఒక ఆత్మకు సువార్త చెప్పకుండా నేను టిఫిన్ చేయను. వా, అలాంటి సమర్పణ కలిగిన దైవ సేవకులు ఈరోజు భూమి మీద ఉన్నారా? ఆత్మలను రక్షించాలని ఆకలి కలిగిన వారు, దప్పిగలవారు లేరు. ప్రపంచం నష్టపోతుంది. పరిశుద్ధులందరూ వెళ్ళిపోతున్నారు. ఈ లోకం ఏమైపోతుందో భయమేస్తుంది. భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ చనిపోతున్నారు. ప్రపంచం ఏం కాబోతుందో పిల్లలారా ఒక్క నిమిషం ఆలోచించండి. దేవుని కొరకైన ఆకలి నీకుంటే అన్నం పెడతాడు. ఏ ఆకలి ఉంటే ఆకలి, ఏ దప్పికుంటే దప్పిగలవానికి నీళ్లు, ఆకలి కొన్న వారికి మంచి పదార్థాలు. నువ్వు మానాలన్న ఫీలింగ్ నీకుంటే, నేను దేవుని టర్న్ అయిపోవాలన్న ఆశ నీకుంటే, ఈ పాపం నాకు అక్కర్లేదు, ఈ అపవిత్ర పచ్చది నాకు వద్దు ప్రభువా అన్న దప్పిక నీకుంటే ఆయనే నిన్ను తన వైపు తిప్పుతాడు. నువ్వు చేయలేని కార్యం ఆయన చేస్తాడు. ఎలాంటి పాపులైనా మారిపోతారండి. జస్ట్ ఆయన టచ్ చేస్తే చాలు, ఆయన ఒకసారి మాట్లాడితే చాలు, పాపులు పరిశుద్ధులుగా మార్చబడతారు. ఉగ్రవాదులు ఉపదేశం ఇచ్చే వాళ్ళు అయిపోతారు. అపొస్తలుడైన పౌలు గారు ఉగ్రవాది, కానీ ఇప్పుడు మంచి ఉపదేశకుడు అయిపోయాడు. సమరయ స్త్రీ ఒక వ్యభిచారి, వేశ్య, కానీ ఆ గ్రామాన్ని రక్షించిన సువార్తికురాలు. దేవుడు ఒకసారి మాట్లాడితే చాలు ఈ మార్పు కలుగుతుంది. ఆయన మాట నూతన సృష్టిని చేస్తుంది. బాగుపడాలన్న ఆశ ఉందా నీకు? అయ్యయ్య నాకు ఈ రక్తస్రావం రోగం నాకు వద్దు ప్రభా, నేను బాగుపడాలి అనుకుందంతే. పాపమును విడిచిపెట్టాలన్న కోరిక నీకుంటే, ఆకలి నీకుంటే, దప్పిక నీకుంటే, నీ ఆకలి తీర్చగలిగిన దేవుడు, నీ దప్పిక తీర్చగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న నాజరేయుడైన యేసు. నాకు ఆశ ఉంది, ప్రపంచానికి సువార్త అందించాలని ఆశ ఉంది, కానీ నాకు భాషలు రావు. కానీ దేవుడు అన్ని దేశాల డోర్స్ ఓపెన్ చేసేసాడు. ఆకలి అండి, దేవుని కొరకు బ్రతకాలన్న ఒక ఆకలి. ఆమె చూడండి బాగుపడాలి అనుకుంది, అంతే, బాగుపడింది. ప్రభు ఈ మాటలను మన కొరకు ఆశీర్వదించునుగాక. నాలు నీవు జీవించిన గాని ఏమున్నది ఈ లోకములో, ఇన్నేళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పరలోకములో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకములో, ఇన్నేళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకములో. తీర్పు దినమునందున ఆయన ముందు నీవు
నిలిచే ధైర్యం నీకుందా? చేతులెత్తి. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా? చేతులెత్తి. మార్పు చెందవా నీవు, మార్పు. అందరూ చేతులు పైకెత్తి. అమ్మా వినబడుతుందా? అనుకూల సమయం ఇదియే అని ఎరిగి మారు మనసును పొందవా? అనుకూల సమయం ఇదియే అని ఎరిగి మారు మనసును పొందవా? మారు మనసును పొందవా? దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున. దేవునిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, ఈ కళ్ళు ఏముందిలే? దేవునిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, ఈ కళ్ళు ఏముందిలే? ఈ కళ్ళు ఏముందిలే? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా? ఎంత వర్తమానమైన తర్వాత కూడా నీ జీవితంలో కన్నీళ్లు లేవుగా, నీకు ఆశ లేదుగా, ఆకలి లేదుగా. ఒకవేళ నీ రోగమైనా సరే ప్రభు స్వస్థపరుస్తాడు. ఆత్మను సంపక నీ దేహాన్ని సంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని సంపే దేవునికి భయపడవయ్యా. ఆత్మను సంపక నీ దేహాన్ని సంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. నీ ఆస్తి అంతస్తు నీ
ఆమెలో ఉన్న రోగం